2025 నూతన సంవత్సర వేడుకలు కాకినాడ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో రైతులకి పంటలు బాగా పండాలి, అదేవిధంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా వారి ఇష్టదైవాన్ని కోరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇళ్లకి కార్యకర్తలు నాయకులు కూడా వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ రూరల్లోని ఉన్నాను. మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురసాల కట్టబాబు నివాసం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు చేరుకుని ఆయనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండాలనే దాని మీద కన్నబాబుని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు సార్? అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు వైఎస్ఆర్ పార్టీ తరపున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల పెద్దలు, వివిధ వర్గాలు అందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో అన్ని వర్గాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ 2025 ఒక సంక్షేమ సంవత్సరంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 ఏళ్ళు కూడా సంక్షేమ నామ సంవత్సరాలుగా నడిచాయి. గత సంవత్సరం ఈ అధికారం మారేసరికి పేద, బడుగు, బలహీన వర్గాల, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయి. వీటన్నిటినీ చక్కదిద్దే సంవత్సరంగా ఉండాలని, పాలకులు కూడా పేదల పక్షాన్ని నిలబడడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఉన్నా. ప్రత్యేకించి రైతులకు సంబంధించి నిన్ననే మా చాలామంది నాయకులు, రైతాంగం పెద్దలు వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, ఉచిత బీమా ఎత్తేసారు, ఒక ధాన్యం అయితే ధర పడిపోయింది, కనీసం ఒక్క 3-4 రోజుల్లోనే బస్తాకి 200-300 పడిపోయిందని చెప్తున్నారు. ఇది కాకుండా ₹1 పెట్టుబడి సాయం కానీ, లేకపోతే వడ్డీ రాయితీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది రావట్లేదని చెప్తున్నారు. ఈ సంవత్సరం రైతుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. గడిచిన 6 నెలల్లోని కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా విధంగా నేను చెప్తాను, కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. చెప్పిన దానికి చేసిన దానికి పొంతం లేదు. వాళ్ళు చెప్పింది ఆచరణకు వచ్చేటప్పటికి శూన్యం అయిపోయింది. ప్రత్యేకించి ఇచ్చిన హామీలు సూపర్ 6 ఒక్కటి కూడా అమలు అవ్వలేదు. కరెంటు ఛార్జీలు పెంచనన్నారు, పెంచారు. చెత్త పన్ను తీసేయడం దగ్గర నుంచి ప్రతిదీ ఆ రోజు ఉన్న దానికన్నా అత్యధికంగా వేసి, అయినప్పటికీ అవి ఉచితమనో తగ్గింపనో మనల్ని భావించమంటున్నారు. ఉదాహరణకి ఉచిత ఇసుక ఆ రోజు ₹16,000 ఉంటే ట్రక్ ఇసుక, అది చాలా ధర పెరిగిపోయిందని విపరీతంగా ప్రచారం చేసేవారు. దోపిడీ అని ప్రచారం చేసి వాళ్ళు 26,000, 28,000 ఉంటాయి, కానీ అదే క్వాంటిటీ ఇసుక దొరకని పరిస్థితి. అయినా సరే ఉచిత ఇసుక అంటున్నారు, దాన్ని అలాగే పిలవమని చెప్తున్నారు. అలాగే కరెంటు ఛార్జీలు పెంచేశారు, అయినా సరే మేము తగ్గించామని భావించమంటున్నారు. ఇది ఒక కొత్త రకమైన ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మేమందరం కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా మేమేమి రాజకీయాల కోసం మాట్లాడలే. ఈ ఏడాది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకి ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసేవారో కార్యక్రమాలు, అలా వారిని దృష్టిలో పెట్టుకుని మేలు చేసే కార్యక్రమాలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇది మనం చూస్తున్నాము. 2025 నూతన సంవత్సరంలో ప్రజలంతా బాగుండాలి, మరి ముఖ్యంగా రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందించాలని చెప్పి కోరుతున్నారు. ముఖ్యంగా గడిచిన 6 నెలల్లో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఈ సంవత్సరం ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలను సంతోషంగా, ఆనందంగా జీవించేలా చేయాలని చెప్పి ఆయన మనసారా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది.